హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జయశ్రీ. ఛానల్‌లో అయితే కుకింగ్ వీడియోస్, అలాగే కామెడీ షార్ట్స్, కొన్ని టైలరింగ్ వీడియోస్ అయితే ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తుందయితే బీదర్ కోట అండి. ఇక్కడ నేను చూపిస్తుందంతా కూడా బయట నుంచండి. మనం ఎంట్రన్స్‌లో అంటే రోడ్ మీద నుంచి వెళ్తూ ఉంటే ఇలా గోడ అయితే ఉంటుంది. మధ్యలో కొంచెం ఖాళీ ప్లేస్ అంటే కొంచెం లోతుగా ఉంటుంది. తర్వాత లోపల నుంచి అయితే కోట ఉంటుందండి. ఇక్కడ నేనైతే కోట మొత్తం తిరిగి చూడలేదండి. నార్మల్‌గా ఎంట్రన్స్‌లో కొంచెం అయితే చూసి వచ్చేసామనమాట. పిల్లలు బాగా చికాకు చేస్తున్నారు. ఇంకా నేను చూసింది వరకు వీడియో అయితే తీశానండి. సరే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చూస్తారు అనేసేసి అయితే నేను అప్‌లోడ్ చేస్తున్నాను. ఈ కోట గురించి వివరించాలన్నా, దీన్ని పాలించిన రాజుల గురించి చెప్పాలన్నా, దీని హిస్టరీ అయితే నాకేమీ తెలీదండి. నేను అనుకున్నాను యూట్యూబ్‌లో గాని, గూగుల్‌లో గాని సెర్చ్ చేసే మీకు చెప్దాం అనుకున్నాను కానీ నాకేమో అవ్వలేదండి. ఇంకా సరే వీడియో అయితే నార్మల్‌గా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నానండి. ఇదంతా మన బయట ఎంట్రన్స్‌లోనే. ఇప్పుడైతే నేను ఎంట్రన్స్ లోపలికైతే ఎళ్ళిపోతున్నాను. ఇక్కడైతే మెయిన్ ప్లేసెస్‌లో అయితే బోర్డ్స్ మీద హిందీలో, కన్నడలో, ఇంగ్లీష్‌లో అలా అయితే దీని గురించి అయితే కొంచెం మ్యాటర్ అయితే రాసుందండి. నేనైతే చదవలేదు. పిల్లలేం చదవనీయలేదనమాట. ఇంకా నార్మల్‌గా అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము. ఇక్కడ చూస్తున్నారు కదా! లోపల నుంచి కూడా ఇంకో గోడ అయితే ఉందండి. ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి చూస్తున్నారు కదా! ఇలా అయితే ఉందన్నమాట లోపల మొత్తం కూడాను. ఇక్కడ నుంచి కూడా లోపలికెళ్ళాలంటే మళ్ళీ ఒక గుంతలాగా అయితే ఉందండి. ఇదంతా కూడా వాటరు, మొసళ్ళతో ఉండేదేమో అని అనుకున్నాను నేనైతేను. ఇదంతా చూస్తున్నారు కదా! కోటలన్నీ మాక్సిమం ఈ మోడల్‌లోనే ఉంటాయండి. కాకపోతే వాటిలో ఉండే స్పెషాలిటీస్, అక్కడ ఉండే కట్టడాల్లోనే తేడా ఉంటుంది. ఇదైతే ఒక డోర్ అండి. ఇదైతే కొంచెం శిథిలావస్థలో ఉందనే చెప్పాలి. ఈ డోర్ అయితే చూసారా ఎంత మందంగా ఉందో. అలాగే లోపల సైడ్ చెక్క, ఇంకా బయట సైడ్ నుంచి ఐరన్‌తో అయితే ఉందండి. ఈ డోర్స్ పట్టుకుంటే ఎంత గట్టిగా ఉన్నాయో. ఈ డోర్ అయితే చాలా హైట్ ఉందండి. చాలా హైట్ ఉంది. అలాగే చాలా వెయిట్ కూడా ఉంటుందంట. వీటిని ఎలా వేసేవాళ్ళో ఏమో నాకైతే తెలీదు. ఇది లోపల ఇలాంటి గేట్స్ అయితే 2, 3 ఉన్నాయనుకుంటానండి. నాకైతే కరెక్ట్‌గా గుర్తులేదు. ఈ కోట గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సరే ఇక్కడైతే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుంది. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ కోట గురించి ఏమీ తెలుసుకోకుండా ఎందుకు వీడియో పెట్టడం అనుకుంటారా? చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారు కదా అండి. వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసేసి అయితే పెట్టానండి. అలాగే నేను కూడా ఏ ప్లేసెస్‌లో తిరిగానో నాకు కూడా ఒక మెమరీ అయితే ఉంటుంది కదా! సో, అందుకనేసే వీడియో అయితే అప్‌లోడ్ చేశానండి. చూస్తున్నారు కదా! కోట మొత్తం అయితే ఇలా ఉందండి. చాలా పెద్దగా ఉంది. ఇదైతే ఒక సైడ్ కొంచెం పార్ట్ మాత్రమే. ఇక్కడైతే చిన్న పార్క్ లాగా ఉందండి. ఈవినింగ్ టైమ్ అయితే మంచిగా స్పెండ్ చేయొచ్చు. ఇంకా నేనెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న గేట్స్ ఉన్నాయి. అవి కూడా క్లోజింగ్‌లో ఉన్నాయండి. మా పిల్లలైతే బాగా చికాకు చేస్తున్నారు. ఇంక చేసేదేమీ లేక మేమైతే రిటర్న్ వచ్చేసామండి. నేనైతే చూసిన ప్లేస్ వరకు కూడా వీడియో అయితే తీశానండి. ఇదంతా కూడా ఇలా ఉందండి. చాలా బావుంది కదా! ఇంకా చిన్న పార్క్ ఈవినింగ్ టైమ్ అయితే చాలా బాగా స్పెండ్ చేయొచ్చండి. పిల్లలు కూడా బాగా ఆడుకుంటారు. ఇవన్నీ కూడా గుండ్లండి. ఫిరంగుల్లో యూజ్ చేస్తారనమాట. నేను అంతకుముందు వరంగల్ కోటకెళ్ళినప్పుడైతే చూసాను. కొంచెం ఐడియా ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలా బోర్డ్స్ అయితే ఉన్నాయి. ఆ ప్లేస్‌కి సంబంధించిన పేర్లు, అలాగే వాటి గురించి డీటెయిల్స్‌తో కూడా చిన్న చిన్న బోర్డ్స్ అయితే పెట్టారండి. డీటెయిల్స్ అవన్నీ కూడా రాసి. ఇంకా కొన్ని పిల్లర్స్ అయితే పడిపోయాయండి. కాకపోతే చూడ్డానికైతే చాలా బావుంది. వాటి మీద డిజైన్స్ అవి కూడా బావున్నాయి. ఇక్కడైతే కొన్ని నంది బొమ్మలైతే ఉన్నాయండి ఎంట్రన్స్‌లో. అంటే అక్కడ మహల్స్‌లోకి ఎంట్రన్స్‌లో అలా నంది బొమ్మలైతే పెట్టారనమాట. చాలా బావున్నాయి. ఇలా అయితే కొన్ని ప్లేసెస్‌లో ఇలా చెట్లు పెట్టేసి చాలా బావుందండి. చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. పిల్లలతో స్పెండ్ చేయడానికైతే మంచిగా ఉంటుంది. ఇంకా ఈవినింగ్ టైమ్‌లో అయితే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఆడుకుంటారు. మేమైతే ఆఫ్టర్‌నూన్ 2 తర్వాత ఎళ్ళామండి. ఇంకేంటంటే ఆ టైంలో పిల్లలు పడుకునే టైం అవ్వడం వల్ల వాళ్ళు నిద్రకొచ్చేసి బాగా చికాకు చేస్తున్నారనమాట. ఇంకా ఎక్కువగా చూడలేకపోయామండి. ఇవైతే ఫిరంగులు. అప్పట్లో ఇలా ప్రతి కోటలోనూ ఫిరంగులైతే ఉండేయండి. ఇవైతే ఎలా యూజ్ చేస్తారేమో నాకైతే తెలీదు. ఇంక చూస్తున్నారు కదా! ఇలా లోపలైతే ఇంకా ఉందండి. కాకపోతే మేమైతే వెళ్ళలేదనమాట. చూస్తున్నారు కదా! లోపల ఇంకా కోట అయితే చాలా ఉందనుకుంటున్నాను. మీలో ఎవరైనా చూసుంటే ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. అలాగే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోనైతే ఒకసారి చూసేయండి. ఇంకా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.